ఈ ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఉద్యోగాల మీద నేను 2 మాటలు చెప్పదలుచుకున్నా. కేటీఆర్ గారు రాష్ట్ర విభజన సమయంలో విభజన జరిగిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు స్వయంగా వారు అన్న మాటలు, రాష్ట్ర విభజన జరిగితే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని మీరే అనేక ప్రసంగాలు చేశారు. మీరు కొన్ని సంవత్సరాలు మీరు అన్న మాట ఏంది? ఈనాటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ రాష్ట్ర విభజన జరిగితే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తే ఆయన అన్నమాట ఏంటంటే తెలంగాణ యువతి యువకులకు రాష్ట్ర విభజన జరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తే ఇంటికొక ఉద్యోగం తాను ఇస్తానని చెప్పిండు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని తను చెప్పిండు. తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణ యువతి యువకులు కూడా చదువుకున్న వాళ్ళు కేసీఆర్ గారికి మొదటి అవకాశం ముఖ్యమంత్రిగా ఇచ్చారు. వారి ముఖ్యమంత్రిగా హయాంలో క్యాబినెట్ మంత్రులుగా కేటీఆర్ గారు ప్రధాన పాత్ర పోషించారు. కొడుకు కాబట్టి, మేనల్లుడు కాబట్టి హరీష్ రావు ప్రధాన పాత్ర పోషించారు. ఆ రోజు మీ నాయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని అన్నప్పుడు ఆ ఉద్యోగాలు మీ నాయన ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలు తెలంగాణ యువతి యువకులు మీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ గారు ఎందుకు ఇవ్వలేకపోయిండు? మరి ఆనాడు మీ నాయన ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు ఇలాంటి యువకులతోటి మీరెందుకు ఇలాంటి మీటింగ్లు పెట్టి మీ నాయనను ప్రశ్నించలేవు? ఎందుకు ప్రశ్నించలేదు? అంటే నువ్వు నీ సొంత పార్టీ మీ నాయన ముఖ్యమంత్రి చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే మీ నాయనకు ఒక లెక్కనా? అంటే మీ నాయన ముఖ్యమంత్రి కాబట్టి మీ నాయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా ఆ రోజు మీ నాయన నువ్వు ఒక్క మాట అడగలేదు. ఆ రోజు ఈ యువతి యువకులు చదువుకున్న వాళ్ళ ఉద్యోగాల మీద నీకు జ్ఞాపకం రాలేదా? ఇది కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్న. యువతి యువకులు మీరు కూడా ఆలోచన చెయ్యండి.